నమస్తే సార్, మీ పేరు? నమస్తే, ముత్యాల వెంకటేశ్వరరావు. ఏం చేస్తుంటారండి? నడవనాల్లో టీడీపీ పార్టీ ప్రెసిడెంట్. సార్, ఎలా ఉంది కూటమి ప్రభుత్వంగా పరిపాలిస్తున్నారు? ఎలా ఉందంటారు? సంవత్సరం అయింది. సంవత్సరం పరిపాలన చాలా బాగుంది. ఈ సంవత్సరం పరిపాలన ఎలాంటి మార్పులు వచ్చాయంటారు? మార్పులు అంటే అనేక మార్పులు తీసుకొచ్చారండి. గవర్నమెంట్ ప్రత్యేకించి అనేక రకాల మార్పులు తీసుకొచ్చింది. మీరు రీసెంట్గా చూసారు తల్లికి వందనం. గత ప్రభుత్వంలో ఒక కుటుంబం నలుగురిని ఐదుగురు ఒకరిగా వేస్తే ఇప్పుడు నలుగురిని ఐదుగురు ఆరుగురు కూడా అమౌంట్ పే చేశారు. అలాంటి అనేక మార్పులు తీసుకొచ్చారు. త్వరలో అన్నదాత సుఖీభ కార్యక్రమం కూడా రైతులకి అమౌంట్ పే చేస్తున్నారు. సార్, మరి తల్లికి వందనం చూసినట్లయితే 15,000 అని చెప్పి 13,000 ఇచ్చారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారా? అసలు ఎందువల్ల అంటారు? కరెక్ట్. 2,000 మెయింటెనెన్స్ కోసం వైఎస్ఆర్ గవర్నమెంట్లో వైఎస్ఆర్ కార్యకర్తలో 2,000 రూపాయలని దాన్ని దుర్వినియోగం చేసి ఇప్పుడు అలా కాకుండా 2,000 రూపాయలు కలెక్టర్ అకౌంట్ చేసి దాని ద్వారా స్కూల్ అభివృద్ధికి ఉపయోగిస్తున్నారు. ఈ సూపర్ 6 పథకాలు మొత్తము అమలైపోయినట్టు చెప్తున్నారు చంద్రబాబు గారు. అలా ఏం లేదు, మీరు సరిగ్గా లేదు. నిన్నగా మొన్న సీఎం గారు మాట్లాడితే సంవత్సరం అనుకున్న దానికన్నా బాగా చేసామన్నారు. అన్నీ చేసామని చెప్పలేదు, స్వయంగా సీఎం గారు చెప్పారు. అసలు ఈ సూపర్ 6 పథకాల వల్ల ప్రజలు సంతోషంగా ఉన్నట్టు తెలుస్తుందా? ప్రస్తుతం గవర్నమెంట్ పట్ల చాలా సంతోషంగా ఉన్నారని, ఒక అరాచక పరిపాలన నుంచి చైతన్యవంతమైన పరిపాలనలోకి వచ్చి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ప్రజలు అందుకే తర్వాత ఆగస్టు 15ని మన బస్సు ఫ్రీ బస్సు, దాంతోపాటు అదే రోజు మన ఆటో డ్రైవర్లకి అమౌంట్ కూడా పే చేస్తున్నారు, వాళ్ళ ఇబ్బంది పడుకోకుండా ఆగస్టు 15 నుంచి. సార్, మరి ఈ ఫ్రీ బస్ విషయంలో ఏదైతే తెలంగాణలో మనం చాలా విషయాలు చూసాం, చాలా ఇబ్బందులు చూసాం, ఇక్కడ కూడా అలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? అదే తెలంగాణలోను కర్ణాటకలో జరిగిన దాన్ని అన్నీ చూసుకున్న వల్ల సంవత్సరం లేట్ అయిందండి. అలాంటి పొరపాట్లు రిపీట్ అవ్వకుండా ఉండడం కోసం సంవత్సరం లేట్ అయింది. అన్నీ పకడ్బందీగా ఆగస్టు 15 నుంచి ప్రారంభిస్తున్నారు. సార్, ఏపీ ప్రజలకి పథకాలు కావాలా, అభివృద్ధి కావాలంటే ఏం చెప్తారు? మీరేం చెప్తారు? అసలు మా వ్యక్తిగత అభిప్రాయం అయితే అభివృద్ధికి తొలి ఓటు వేస్తాం మేము. రెండో ఓటు సంక్షేమ కార్యక్రమాలు వేస్తాం. అంటే రెండు కూడా రెండు కళ్ళ లాంటి, రెండు జోడుగుర్రాలు లాంటి అండి. రెండు కూడా తప్పకుండా పరిస్థితుల్లో ప్రస్తుత అభివృద్ధికి మేము తొలి ప్రాధాన్యత ఓటు వేస్తాం. రెండోది సంక్షేమ కార్యక్రమాలు. ప్రస్తుత అభివృద్ధి విషయాలంటే మనకు గుర్తొచ్చేవి అమరావతి రాజధానిగా, పోలవరిగా. ఎలా ఉంది అసలు? అవి ఎంతవరకు జరుగుతాయంటారు? దానివల్ల ఎంతవరకు ఉపయోగం ఉందంటారు? అమరావతి మీరు చూశారు. ఇప్పుడు రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం ఉండగా హైదరాబాద్ ఒకటే రాజధాని. రాష్ట్రం విడిపోయింది. రాష్ట్రం విడిపోతే రాష్ట్రం సగం అయిపోయింది. దాన్ని 3 రాజధానులు కావన్నాడు. అది ఎంత మీకు దరిద్రపు ఆలోచన, నికృష్టమైన ఆలోచన. అది ఒక రాజధానికి లేదు దిక్కుదేవాణం. అతను చంద్రబాబు నాయుడు కట్టిన బిల్డింగ్లోనే అతను 5 ఏళ్ళు పరిపాలన చేశాడు. అతనికి ఒక పరిపాలన బిల్డింగ్ కట్టాడా? అమరావతిలో ఎక్కడ ఏం లేదండి. కేవలం చంద్రబాబు నాయుడు చేసిన దాని మీద నడిపాడు. రాష్ట్రానికి రాజధాని అనేది అవసరం, ఖచ్చితంగా అవసరం కదండి. రాజధాని ఉండాలి కదా, మనకంటూ ఒక అడ్రస్ ఉండాలి కదా, మనం అంటూ ఒక ఇల్లు ఉంటుంది కదా మనకి. అలాగే ఒక వ్యక్తికి ఇల్లు ఎలాంటిదో రాష్ట్రానికి రాజధాని అలాంటిదండి. ఖచ్చితంగా రాజధాని కావాలి. రాజధాని ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఎంతో చాలా వేగంగా రాజధాని పనులు జరుగుతున్నాయి, జెట్ స్పీడ్లో జరుగుతున్నాయండి. సార్, ఇప్పుడు చూసుకున్నట్లయితే జగన్ గారు లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. దాంతోపాటు క్యాన్వే కింద పడి ఒక కార్యకర్త మరణించారు. దానివల్ల కూడా అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆయనే చెప్తున్నారు నేను అరెస్ట్ అవుతానని. దానిపై మీ స్పందన ఏంటి సార్? దురదృష్టం ఏంటంటే ఎస్సీలు జగన్ అంటున్నారు. ఎస్సీలనే చంపుకుంటూ వస్తున్నాడు. అధికారంలో ఉన్నప్పుడు చంపేశాడు, ఇప్పుడు అధికారం లేనప్పుడు కూడా ఎస్సీలనే చంపేస్తున్నాడు. అంటే వాళ్ళలో కూడా ఇంకా పరివర్తన, మార్పు అది రావాలి. ఎలాగంటే చంద్రబాబు నాయుడు గారు పదే చెప్పారు, కక్ష అనేది ఆయన తీసుకోడు. అన్ని రకాలుగా అతను రెడ్ హ్యాండ్గా దొరికిన తర్వాత అతన్ని జైలు వేయడం జరుగుతుంది. కక్ష తీర్చుకుని చంద్రబాబు నాయుడిని ఆయన అరెస్ట్ చేసినట్టు అలా చేయరండి. అతను అన్ని ఆధారాలు దొరికితేనే మేము పక్కాగా ఆధారాలతోటే అరెస్ట్ చేస్తామని చంద్రబాబు నాయుడు స్వయంగా ఆయనే చెప్పారు. అదే ఎవరైతే జగన్ గారి పార్టీ ఉంటుందో ఆ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే, గతంలో చంద్రబాబు గారి విషయంలో కూడా ఆయన సభల్లో చాలామంది చనిపోయారు. ఈ క్యాన్వే కింద పడిన వ్యక్తిని బట్టే మీరు జగన్ అరెస్ట్ చేస్తున్నారు, ఆయన అరెస్ట్ చేయలేదన్న భావన వస్తుంది. లేదు, అప్పట్లో గవర్నమెంట్ సరైన మీకు చంద్రబాబు నాయుడికి సరైన రక్షణ ఇవ్వకోకుండా చేయకుండా చేయనందువల్ల జరిగిన ప్రమాదాలు. ఇప్పుడు అన్ని రకాలుగా ఇస్తే ఇప్పుడు పోలీసు వ్యవస్థను కూడా బెదిరించి ఇతను చేసి దౌర్జన్యం చేసిన వ్యవస్థ ఇది. అప్పుడు కనీసం సరైన రక్షణ కూడా ఇవ్వలేదండి. అప్పుడు అలా జరిగింది. ఇప్పుడు రక్షణ కూడా రక్షణ ఏళ్ళ గోండాలతోటి పక్కకి ఎండించేసి ఇతను దౌర్జన్యంగా సంబంధించేస్తున్నాడు. అదండి ఇప్పుడున్న ఈ విషయం. సార్, చెప్పండి ఫైనల్గా, అసలు టీడీపీలో ఈ కూటమి ప్రభుత్వంలో ఎలాంటి మార్పులు ఇంకా రావాలనుకుంటున్నారు? మార్పు అనేది ఒక రోజులో జరిగేది కాదు కదండి. ఇది మార్పు అనేది 4 సంవత్సరాల్లో 2029లో కూడా ఇదే గవర్నమెంట్ వచ్చి వస్తే ఏంటి అభివృద్ధి అన్నది ఏంటని మనకు స్పష్టంగా కనపడుతుంది. 5 సంవత్సరాలు అంటే అంతా 1800 రోజులు చేయడానికి కూడా మీ పరిపాలన చేయడానికి కూడా ఉండాలి కదండి.
మళ్ళీ పట్టు కూడా ప్రజలు ఆశీర్వదించారు ఖచ్చితంగా. అన్ని ఎప్పుడైతే మార్పు అని చూపించారో అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ఒక రోజుతో ఒక సంవత్సరం అయ్యేది కాదు కదండి. నెక్స్ట్ 2029లో కూడా గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ఒక అద్భుతమైన స్థాయిలో తీసుకెళ్తారు చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్, మోడీ గారి ఆశీస్సులతో. అందులో ఎటువంటి సమస్య ఉండదండి. మూడేళ్ళు కళ్ళు మూసుకోండి, తర్వాత వచ్చేది నేనే 2.0 చూపిస్తా అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. 2.0 కదా, ఆల్రెడీ 3.0 కూడా చూపించేసాడు అతను గవర్నమెంట్ అండి. ఇంకా పనుగడిన 2.0 అనేది ఏం ప్రత్యేకంగా లేదండి. ప్రజలు కూడా ఇప్పట్లో 15 సంవత్సరాల్లో మా లెక్క ప్రకారం జగన్ అధికారం తీసుకొచ్చి దిశలో అయితే ఏమాత్రం కూడా ప్రజలు కనిపించట్లేదు. మేము పల్లెటూరులో చూస్తున్నాం అండి, పల్లెటూరులో ప్రజలే చూస్తున్నాం. ఇప్పుడు సపోజ్ మా పల్లెటూరులో ఉన్నాయి, మా అన్ని పల్లెటూరులు దాని డబ్బులు 24 గంటలు వేసారు. అతని టైంలో 3 నెలలు 4 నెలలు కూడా పట్టినాయండి. అతను గవర్నమెంట్ దిగిపోయినప్పుడు మీరు చూసారు 2000 చిల్లర కోట్లు వదిలేస్తే ఈ గవర్నమెంట్ వేసిందండి. అతను రైతులు కూడా కనీసం చేయలేదండి అతను. అంతే, రైతులు అందరూ కూడా మంచి ఇప్పుడు సంతోషంగా ఉన్నారండి. ఖచ్చితంగా నెక్స్ట్ కూడా తెలుగుదేశం అలయన్స్ గవర్నమెంటే ఖచ్చితంగా వస్తుందండి. అభివృద్ధి ఫలాలు ప్రజలు అనుభవిస్తారు, చూస్తారండి. సార్, ఈ సంవత్సరం పరిపాలనలో కొంతమంది ప్రజలు ఈ సంవత్సరం పరిపాలనలో ఎలాంటి మార్పులు లేవు, గత ప్రభుత్వం బాగుంది అని చెప్తున్నారు. లేదు, మార్పు అంటే కొంతమంది మీరు మార్పును గ్రహించరండి. వాళ్ళు స్వతహాగా వైఎస్ఆర్ అభిమానులే ఉండొచ్చు, ఇంకో రకరకాల మనుషులు ఉంటారు కదండి సమాజంలో, ఉండొచ్చు అండి. అందరూ కూడా 100% తృప్తిగా ఉంటారని మనం చెప్పలేం కదండి. అలా ఉండటం కూడా ప్రజాస్వామ్యంలో జరగదండి అది. సార్, ఈ రేషన్ విషయంలో చూసుకున్నట్లయితే చాలామంది ముసలోళ్ళు ఏమంటున్నారంటే ఇలా డిపోల దగ్గరికి వెళ్ళి మేము తీసుకోవడం కష్టం, వ్యాన్ ఏదైతే వచ్చిందో అలాగే బాగుంది అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఆల్రెడీ 60 సంవత్సరాలు నిన్న వాళ్ళకి ఈ రోజు నుంచే ఇంటింటికి తీసుకెళ్ళి రేషన్ ఇచ్చేస్తాను. ఈ రోజు నుంచి, ఇవాళ నుంచే అండి. 60 సంవత్సరాలు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటికి తీసుకెళ్ళి ఇస్తున్నారండి. అలాంటి ఇబ్బంది ఏం లేదండి. సార్, ఫైనల్గా కూటమి ప్రభుత్వం ఎలా ఉందో చెప్పండి. కూటమి ప్రభుత్వం పరిపాలన బాగుందండి. అన్ని లైన్లో తీసుకొస్తాం. ఎలా అంటే మనం ఒక్కసారే సంవత్సరంలో అద్భుతాలంటే మనం ఆశించలేం. ఎందుకంటే 5 సంవత్సరాల్లో వ్యవస్థల్ని సర్వనాశనం చేశారండి. దాని మీద అన్ని గాడిలో పెట్టుకుని అన్నీ లైన్ చేసుకుని తీసుకొస్తున్నారు. అంతే, అద్భుతాలు అయితే మనం ఊహించలేం. కానీ పరిపాలన అయితే గాడిలో పడింది. ఇక్కడ నుంచి స్పీడ్లో పరిపాలన జరుగుతుందండి. అన్నీ కూడా అభివృద్ధి ఫలాలు కానీ సంక్షేమంగా అన్నీ కూడా సమాంతరంగా ప్రజలకు అందుతాయండి. ఈ కూటమి ప్రభుత్వానికి మీరిచ్చే మార్కులు ఎంత? 100కి ఎంత ఇస్తారు? ఎన్ని మార్కులు? నేను ఒక తెలుగుదేశం కార్యకర్తగా 100కి 90% ఇస్తాను నేను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అనగా నమస్తే అండి, మీ పేరు? రామకృష్ణ అండి, ఏ ఊరండి? కుప్పలవారిగూడెం. ఏంటండి ఇప్పుడు రైతులకు సంబంధించి పామాయిల్ సంబంధించి ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి అసలు ఈ విషయం? ఇది అందరికీ నష్టమే కదా. 20,000 మద్దతు ధర లేకపోతే రైతులు దెబ్బతింటారు. దాని గురించి మేము కౌలు రైతులు కౌలు తీసుకుని మేము నష్టపోతాం కదా. దాని గురించి 20,000 తగ్గకుండా చేయాలని మేము కోరుకుంటున్నాం. గతంలో ఎంత ఉండేది రేట్లు? గతంలో ఉండేది 11,000 కన్నా ఉంది. అది 23,000లోకి వెళ్ళింది, మళ్ళీ అక్కడ ఆగిపోయింది. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా 22,000 20,000 పైన చేసింది. అదే చేయాలని మేము కోరుకుంటున్నాం. ప్రైవేటీకరణ చేయడంలో వచ్చే ఇబ్బందులు ఏంటి? ఇబ్బందులు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఏది చెప్తే అది వినాలిగా మనం. గవర్నమెంట్ అనుకో, గవర్నమెంట్తో పోరాడతా సరిపోతాం. ఇవాళ మనం ప్రైవేట్ చేస్తే మనం ఇబ్బంది పడతాం. మేము కౌలు రైతులు, కౌలు తీసుకున్న వాళ్ళు కూడా చాలా నష్టపోతారు. దాని మీద అంతా ప్రభుత్వమే చేయాలని మేము కోరుకుంటున్నాం. ప్రభుత్వం హ్యాండ్ ఓవర్లు ఉంటే మంచిది. అవును, ప్రైవేట్ చేస్తే దెబ్బతింటాం. రైతాంగం మొత్తం దెబ్బతింటుంది.